నా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసమని కట్టుబడి ఉంటుంది అని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించి బలహీన వర్గాల వాళ్ళకి, దళిత వర్గాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇళ్ళు నిర్మించి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపటమే నా ధ్యేయమని ఊరు వాడ వాగి వాగి అలిసిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తనది కానటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది అని విభజన చట్టంలోనే పేర్కొన్నటువంటి హైదరాబాద్ నగరం నుంచి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుంటానేమోనన్నటువంటి భయంతో ఆ రోజు నుంచి పరుగులు పెట్టి పరుగు పందాలలో పరిగెత్తే వాళ్ళ కంటే ఎక్కువగా పరిగెత్తి అమరావతిలో పాలన ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తనది కానటువంటి ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలకు ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క పక్కా ఇల్లు కూడా పేదవానికి కట్టకుండా పోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి కాలంలో ఆ 5 సంవత్సరాల పీరియడ్లో 48 లక్షల మందికి ఇళ్ళు కట్టించి 48 లక్షల పక్కా ఇళ్ళు నిర్మించినటువంటి చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారిదైతే 32 లక్షల ఎకరాలను పేద ప్రజలకు వాళ్ళ జీవనోపాధి కోసమని పంచినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదైతే ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఎన్నికల హామీలలో మాత్రం ఈ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రతి బలహీన దళిత ప్రజలకందరికీ కూడా పక్కా ఇల్లు పకడ్బందీగా నిర్మించటమే నా ధ్యేయం, లక్ష్యం అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరంలో సదాం హుస్సేన్ బంకర్లతో నిర్మించుకున్నటువంటి విధంగా కట్టుకున్నారో లేదా షాజహాన్ మహాచక్రవర్తి తాజ్మహల్ని కట్టించినట్టు కట్టించుకున్నారో ఏ ఒక్కరికి కూడా ప్రవేశార్హత లేకుండా పూర్తిగా రహస్యంగా ఆ 2500 చదరపు గజాల స్థలంలో ఏ ఒక్కరిని అనుమతించకుండా వందలాది మంది భద్రతా సిబ్బంది నడుమ ఆయన గారి ఇంటి నిర్మాణం జరిగి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో ప్రతి ఒక్కరికి అనుమానం కలిగించే విధంగా ఆ అనుమాన నివృత్తి చేయకుండా ఇంత రహస్యంగా ఓ ఇంటి నిర్మాణము ప్రారంభోత్సవము జరిగిన దాని మీద తెలుగుదేశం వర్గాల వాళ్ళే ప్రచారం చేసినటువంటి దానిని ఇంత రహస్యంగా ఎందుకు నిర్మాణం చేయాలా, ప్రారంభోత్సవం జరపాలి, తెలుగుదేశం వాళ్ళే అక్కడ జరిగినటువంటి చంద్రబాబు గారి ఇంటికి వాడినటువంటి ఇటాలియన్ మార్బుల్ స్టోన్స్ చదరపు అడుగు 30 నుంచి 40 వేల రూపాయల విలువ చేస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా లీకులు వదిలింది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. దాని మీద వాస్తవం ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించినటువంటి మా పార్టీ నాయకుని మీద, మా పార్టీ మీద చంద్రబాబు గారి
తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ ఓ ఎల్లో సాహిత్యాన్ని, ఎందుకంటే అది ఆ నాలెడ్జ్ సెంటర్ విడుదల చేసేదంతా కూడా ఎల్లో సాహిత్యమే కాబట్టి ఆ ఎల్లో సాహిత్యం జగన్ గారి ఇంటికి సంబంధించి, చంద్రబాబు గారి ఇంటికి సంబంధించినటువంటి సమాచార కింద ఈ ఎల్లో సాహిత్యాన్ని విడుదల చేసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి 70 గదుల ఇళ్లున్నాయని, ఆయన గారికి ఏమో 8 గదులేనని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో 2 హెలిప్యాడ్లు ఉన్నాయని, 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని, చంద్రబాబు గారి ఇంటిలో అలాంటివేమీ లేవని, 3 సినిమా థియేటర్లు లాంటివి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు 300 కోట్లని, చంద్రబాబు గారింటికి ఏమాత్రము విలువ లేదని, అంటే ఆ కాలం కూడా గ్యాప్ వదిలారు. అంటే విలువకు అందనంతటువంటి విలువైనటువంటి ఇల్లు అనని ఆ ఎల్లో సాహిత్యమే రిలీజ్ చేసింది చంద్రబాబు గారి ఇంటి మీద. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తెరచినటువంటి పుస్తకం. రోజు కొన్ని వందల మంది జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులోను ఇంటిలోను నిత్యం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ ఇల్లు ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉన్నది అన్నది ఓ బహిరంగ సత్యం. కానీ చంద్రబాబు గారి ఇల్లు ఎందుకు ఇంత రహస్యంగా ఉన్నది? మేం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మా ఇంటిలో, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో హెలిప్యాడ్లున్నా, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నా, సినిమా థియేటర్లున్నా, నువ్వు చెప్పినటువంటి స్థాయిలో అది ఖర్చుతో కూడినటువంటిదైనా కూడా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీ ఇల్లు ఎందుకు ఇంత రహస్యంగా కట్టబడ్డది? ఎన్ని వందల కోట్ల రూపాయలతో ఆ ఇల్లు నిర్మితమైనది? ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాదు నుంచి కొన్ని వేల మంది ఉద్యోగస్తులందరినీ కూడా తరుముకొని వెళ్ళి అసెంబ్లీతో సహా అమరావతికి తీసుకువెళ్ళిపోయినటువంటి నువ్వు, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టటము అంటే అర్థం ఏంటి? రేపు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొడితే దాంకోవటానికి ఇక్కడ ఇల్లు కట్టుకున్నావా? అందరినీ కూడా ఇక్కడికే రావాలా, అమరావతికి తరలి రండి అని బలవంతం చేసి తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాతనే ఇక్కడ ఈ రహస్య అమరావతి నిర్మాణాన్ని నిర్మించినారు.